అందరికీ నమస్కారం. మేము ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చాము. సండే కదండి, ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చాము. ఇక్కడ పార్కింగ్లోకి వచ్చామండి. ఇది పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి ఎంటర్ అవుతాము. హాయ్ చెప్పు అందరికి. హాయ్ అండ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. చూడండి ఎంట్రన్స్ లేడీస్ అనేది. ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఇది గేట్ తర్వాత గేట్ లోపలికి వచ్చాక ఎంట్రన్స్ చూడండి. ఇది చాలామంది వచ్చారు కదా. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. అక్కడికి ఎందుకు వెళ్ళిండ్రు? ఇదిగోండి లైన్. ఇది ఇక్కడ కూడా ఒక కౌంటర్ ఉంది. హాయ్ చెప్పు. చూద్దాం. హీరో మహేష్ బాబు మా హస్బెండ్ అండి. హాయ్ హాయ్. నువ్వు చెప్పురా. హాయ్ హాయ్. చూడండి ఇది ఎంత మంచిగా ఉందో. చూసి ఇక్కడ నుంచి కొత్త సెక్రటేరియట్ కనబడుతుందండి. చూడండి ఇట్లా ఎంట్రన్స్ బాగుందండి. సూపర్గా ఉంది. స్టెప్స్ ఎక్కి ఇంకో సైడ్ వెళ్ళాలి. హస్బెండ్ వెళ్తున్నారు. చూడండి. హాయ్ చెప్పు రిషి. హాయ్ చెప్పు. స్టెప్స్ ఎక్కాక చూడండి. చూడండి ఎన్టీఆర్ గార్డెన్స్ ప్లేస్ కూడా యూజ్ చేసుకున్నాం సెక్రటేరియట్కి. మేము లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు రైడ్స్ ఉంటాయండి. భలే ఎంజాయ్ చేయొచ్చు రైడ్స్. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్న వాళ్ళకైతే 10 రూపీస్ అండి. చాలా చీప్గా ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ అనేది. ఫోటో తీయాలా? ఇక్కడ లోపల రైడ్స్ ఉంటాయి. రైడ్స్కి వెళ్ళొచ్చండి. ఇక్కడ చూడండి ఇక్కడ గార్డెన్స్ లాగా ఇచ్చారు. ఇట్లా గార్డెన్స్ లాగా. ఫోటోనా? మా హస్బెండ్ మా బాబు. చూడండి ఇక్కడ గార్డెన్స్. ఇటు కూడా ఇచ్చారు గార్డెన్స్ లాగా. చిన్న చేసేసారండి సెక్రటరీ కోసం. ఇంకా చాలా పెద్దగా ఉండే. చూడండి ఇక్కడ అన్ని రైడ్స్ ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉంటాయి అన్ని రైడ్స్. చాలా ఎంజాయ్ చేయొచ్చు రైడ్స్ అయితే. చూడండి వాటర్ రైడ్స్. బోట్ ఉంది ఇక్కడ. రైడ్స్ కొలంబస్. ఇది మూసేసండి అనుకుంటా. లేదు పిల్లలల్లా. చూడండి రైడ్స్. ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత 50 వేసేసిండ్రా? కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఎక్కడాని వచ్చిందల్లా తొక్కింది కదా ఇందాక వాళ్ళు పిల్లలు.
ఇక్కడ చిన్నపిల్లల రైడ్స్ ఉన్నాయి. కొలంబస్ ఎక్కేసి వచ్చామండి. చాలా థ్రిల్లింగ్గా ఉండే. చిన్నపిల్లలు జైంట్ వీల్ అనేది. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. అవి ఉన్నాయి కదా వాళ్ళు అదే బంద్ చేసిండు అన్నది ఇండోర్ గేమ్స్ అగా. ఇది మార్చేసిండు. ఇక్కడ ఉండే కదా ఫస్ట్. కొన్ని హోటల్స్ ఉన్నాయండి. హోటల్స్ ఇదంతా తక్కువైంది. ఏంటి అండర్ వాటర్ వరల్డ్ 3D చూద్దాం. ఇది ఇన్లేం తీసావు, నీకు త్రిల్ ఉండదు. సరే సరే ఓకే. అవును అదే తిరుగుతున్నా పంపిస్తుంది అంతే అంతే. ఏమైనా ఉన్నాయి ఏదో ఇలా ఎద్దు కదైతే ఇవి అది బాగుంటుంది. పైకి ఎక్కుతుంటే దిగుతుంది. ఎంతనో ఇది అట్లా కొలంబస్ ఏది సిద్ధి హాయ్ అని చెప్పాలి. ఇది ఇది హాయ్ హాయ్. చూడండి ఇప్పుడు రైడ్స్ అయిపోయాయి, బయటకు వచ్చాము. అది అది హార్స్ చూపివ్వండి ఫస్ట్. మళ్ళీ జెయింట్ వీల్ కూడా అంతే కదా. చిన్నది ఉంది చూడ, ఇందాక అటు నుంచి వచ్చినప్పుడు. ఎక్కడుంది నువ్వు చెప్పిన జెయింట్ వీల్? ఏడుంది చెప్పిన. మనం అప్పుడు రాలేదా కొలంబస్ వెనకకి? గది అంటుంది వాడగా. ఏ డ్రీమ్ గర్ల్ హార్స్ది. ఏ ఫాస్ట్గా వెళ్తుంది అది. జెయింట్ వీల్ ఎక్కడ ఉంది చెప్పు.
రిషి ఎక్ రిషికేష్ హాయ్ అప్ ఇది చూడు హాయ్ అప్పు చూడు ఏంటి చూడు భయమవుతుందా భయమవుతుందారా లైట్గా అవుతుందా డార్క్గా అయితే లేదా షైనింగ్ ఎంజాయ్ చేసే మూమెంట్ కనిపిస్తలేదు ఇప్పుడు కనిపిస్తుంది స్టోరేజ్ ఉండదు అందుకని కొంచెం మీద ఇస్తున్నా రిషి ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి. నాకు టైం లేక మేము కొంచెం లేట్గా బయలుదేరేసరికి కొంచెమే తిరిగి చూపించాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఫుల్ ఎన్టీఆర్ గార్డెన్స్ చూపిస్తాను. ఇందులో చాలా బాగుంటాయి రైడ్స్ కూడా. అన్ని కాస్ట్ ఎక్కువ రైడ్స్. ఎంట్రన్స్ టికెట్ మాత్రం తక్కువే కానీ రైడ్స్ మాత్రం కాస్ట్ ఎక్కువ. బయటకు వెళ్ళిపోతున్నామండి. చూడండి ఇక్కడ ట్రైన్ కూడా ఉంది. నందీశ్వరుని విగ్రహం అండి. ఎంట్రన్స్కి ముందే మనం లోపలికి రాకముందే నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఇది బయట వ్యూ అండి. బయట నుంచి ఇలా ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి బయటకి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వచ్చాక ఇలా ఉంటుందండి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతోని మళ్ళీ మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు.